కన్నుల పండుగ పద్మ అవార్డుల కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. దేశం కోసం గొప్పగా పనిచేసిన వారికి గౌరవంగా ఈ అవార్డులు ఇచ్చారు. ఈ ఏడాది మన తెలుగు సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, తమిళ స్టార్ అజిత్ కుమార్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా వీరు తమ కుటుంబ సభ్యుల మధ్య అవార్డుని అందుకున్నారు. బాలకృష్ణకి, అజిత్ కి ఈ గౌరవం దక్కడం వారి సినీ ప్రయాణం, కృషి, అంకిత భావానికి నిదర్శనం. పద్మభూషణ్ అనేది భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం. ఇంకా మనం ఫిలిం ఇండస్ట్రీలో పద్మ అవార్డు పొందిన ప్రముఖులు ఎవరంటే పంకజ్ ఉదాస్ మరణానంతరం పద్మభూషణ్, శేఖర్ కపూర్ పద్మభూషణ్, అనంతనాగ్ పద్మభూషణ్, అంజిత్ సింగ్ పద్మశ్రీ, అశోక్ సరాఫ్ పద్మశ్రీ, బెర్రీ జోన్ పద్మశ్రీ, జస్పిందర్ నరులా పద్మశ్రీ, అశ్విని బీడే దేశపాండే పద్మశ్రీ, రికీ కేజా పద్మశ్రీ, బేరు సింగ్ చౌహాన్ పద్మశ్రీ, హర్జిదర్ సింగ్ శ్రీనగర్ వాలే పద్మశ్రీ, జయచరణ్ బతారి పద్మశ్రీ, ఓమన కుట్టి అమ్మ పద్మశ్రీ, మహాబీర్ నాయక్ పద్మశ్రీ, మమతా శంకర్ పద్మశ్రీ. పద్మశ్రీ ప్రతి సంవత్సరం జనవరి 26 ముందు ప్రకటిస్తారు. తర్వాత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు. ఇది భారతదేశంలో ప్రతిభను గౌరవించే ఒక గొప్ప వేడుక. బాలకృష్ణ సినిమాల ద్వారా మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అందుకే ఆయన్ను ఈ గౌరవం వరించింది. పద్మ అవార్డుల కార్యక్రమానికి హాజరైన నందమూరి బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన సాంప్రదాయ తెలుగు వస్త్రధారంతో, అంటే మెరిసే పట్టు పంచెతో కనిపించారు. ఈ విధమైన సంప్రదాయ దుస్తుల గౌరవాన్ని అప్పట్లో ఆయన తండ్రి మహానటుడు నందమూరి తారక రామారావు భారతదేశం మొత్తానికి పరిచయం చేశారు. ఎన్టీఆర్ గారు పట్టు పంచెను తెలుగు సాంప్రదాయం, గౌరవానికి ప్రతీకగా నిలిపారు. అలాగే అజిత్ కుమార్, తల అని అభిమానులు పిలిచే అజిత్ సినిమాలతో పాటు రేసింగ్ లోనూ గొప్పగా రాణించి ఈ రోజు పద్మభూషణ్ అందుకున్నారు. ఈ ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పద్మభూషణ్ బాలకృష్ణ, పద్మభూషణ్ అజిత్ కుమార్ అనే హ్యాష్ ట్యాగులు టాప్ ట్రెండ్ అవుతున్నాయి ట్విట్టర్ ఇంకా ఇన్స్టాలో. పొలిటికోస్ వినోదం ఛానల్ తరఫున పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.